వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సందీప్ కుమార్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజారావు గారు, రాజామణి జుజ్జువరపు, సహోదరి జ్యోత్స్న కుమారి, గ్రాండ్ పేరెంట్స్ సోమయ్య, సామ్రాజ్యం, నాగేశ్వరరావు, నక్షత్రం గారు సహకరిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మరియు నిన్నటి దినం 19వ తారీఖు ఎపిసోడ్ సహకారం ఈ దినం నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి సుదర్శిని టీచర్ గారు, వీరి యొక్క 33వ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా కుమార్తెలు, అల్లుళ్ళు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జస్సి సౌమ్య గారు, డాక్టర్ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానిప్రీతి గారు, ఇందుపల్లి క్రిస్టినా కీర్తన డాక్టర్ గారు, మనముడు ఆర్యన్ డానియల్ గారు సహకారం ఇచ్చారు. నిన్నటి ప్రసారం సహకరించిన ప్రకాష్ కుమార్ గారికి, నేటి వాక్యోపదేశ సహకారం అందించిన జుజ్జువరపు రాజారావు, రాజామణి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. సందీప్ కొరకు ప్రార్థన చేసి కొద్ది మాటలు చెబుతాను, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్నటి దినపు వాక్య ప్రసారకర్తలు ప్రకాష్ కుమార్ గారి కుటుంబం, సుదర్శిని గారు, బిడ్డలను దీవించుము. నేటి వాక్య ప్రసారకర్తలు రాజామణి గారు, రాజారావు గారు, కుమారుడు సందీప్ జన్మదినము విషయాన ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డను ఆశీర్వదించు. నూతన జన్మదినమును దయాకిరీటము బిడ్డకు దయచేశారు. కృతజ్ఞతలు. బిడ్డను ఆశీర్వదించి నూతన సంవత్సరం అంతా కాపుదలనిచ్చి నడపండి. జ్యోత్స్నాన్ని దీవించండి. బోత్ గ్రాండ్ పేరెంట్స్ని ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము మరియు కొద్ది నా సాక్ష్యం దీవించము. యేసునామమును వేడుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, డిసెంబర్ 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు నాకు జరిగిన 2 శస్త్రచికిత్సల కారణాన హాస్పిటలైజేషన్ అయినందున 6వ తారీఖు నుండి ప్రసారాలు 13 దినాల పాటు రిపీటెడ్ ప్రసంగాలు ఈ 19 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ప్రప్రథమంగా వేయాల్సి వచ్చింది. మరలా ప్రభు తిరిగి కొద్దిపాటి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా పరిపూర్ణ స్వస్థత రావలసి ఉన్నది. అయినప్పటికీ ఈ సంవత్సరాంతం లోపల ఉదయం ప్రసారం, సాయంకాలం ప్రసారంతో బైబిల్ ముగించాలి. ప్రకటన గ్రంథం 10 అధ్యాయాలు చెప్పాలి. ఇంకా అవి ముగించడానికి యత్నం చేయాలని సంకల్పించాను. దేవుని మహాకృప.
చాలా కాలంగా నేను ప్రేక్షకులకు మనవి చేశాను, గ్రేట్ టర్న్ 2020 2020 సంవత్సరం నుండి ఒక క్రొత్త పరిచర్య. భారతదేశ జాతీయ భాషలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్త భారతీయుల రక్షణార్థం చేయాలని, చేతిలో పైసా లేకుండా, సంకల్పించాం. గ్రేట్ కమిషన్ చేతబట్టి వెళ్ళిన అపోస్టల్స్ ప్రశ్నించక సాగినట్లు సాగుతున్నాను. 18 సంవత్సరాల సుదీర్ఘ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తును ఎరిగిన వానిగా ఉన్నాను. ఆ కారణం చేత ఈ పెద్ద బాధ్యతను తీసుకున్నాను. అందుకే హెవెన్ టెలివిజన్లో డబ్బు ఇచ్చి ప్రసారం చేసే కార్యక్రమం ఈ మాసాంతంతో ముగియబోతోంది. బెర్షెబా ఛానల్ అధినేత సాల్మన్ గారు ఆదికాండం ప్రారంభపు ప్రసంగాల నుండి ఉచితంగా ప్రసారం చేయటానికి ముందుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. మేజర్ పోర్షన్ ఆఫ్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఇతర భాషల్లోనికి తర్జుమాదారులను అపాయింట్ చేసుకొని నడిపించాలి. ఒక్కొక్క భాష ప్రారంభిస్తే ప్రతి మాసం ఒక అనువాదకునికి, ఒక టెక్నీషియన్కి 30,000 ఖర్చు అవుతుంది. భారత జాతీయ 14 భాషలు, ఆంగ్లంతో 15 భాషలు, ఫ్రెంచ్, జపాన్ 2 భాషలు అవైలబుల్ ఇన్ హైదరాబాద్. ఆ 2 మీడియంస్ ఇవాళ రన్ అవుతున్నాయి. చాలామంది రష్యా, చైనా భాషలు తెలిసిన తెలుగువారు ఉన్నారు. కనుక తర్జుమా చేయగలిగిన అన్ని భాషల్లో నేను చనిపోయే లోపల చేయించాలనేది నా సంకల్పం. నేను జీవించే దినాల్లో రోడ్డుపై కనపడక్కర్లేదు ఎవరికి. ఒక ప్రయోగశాలలో శాస్త్రవేత్తల జీవితాన్ని ముగించేయచ్చు. విత్ ఇన్ 4 walls I can prepare a miracle for God for future sake. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. కాబట్టి ఎపిసోడ్ ప్రసారాలు ఇచ్చేటువంటి వారందరూ కూడా ఈ అనువాదకులకు, టెక్నీషియన్స్కు సహాయం చేయాలి. తద్వారా ఉచిత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ భాషకు ఆ భాష మహోన్నతమైన దైవ వాక్యపు మర్మాలు పంచాలని సంకల్పం. ఈ మాటలు మరోసారి ఈ సంవత్సరం ఆఖరి లోపల చెబుతాను. ప్రభుచితం అయితే 30వ తారీఖు క్లోజింగ్ సెరమనీ పెట్టాలని నేను ఆశిస్తున్నాను. జనవరి 1 నుండి బైబిల్ మళ్ళా పునరావృతం చేయబోతున్నా. ఇతర భాషల్లో ప్రథమంగా ఆంగ్లము మరియు హిందీ 2 భాషల కొరకు అనువాదకుల కొరకు ఎదురు చూస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. టెక్నీషియన్స్ మహేంద్ర నాయకత్వంలో పెరగాలి. మహేంద్రపై చాలా బాధ్యత ఉంది. ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మీ సమయం నేను చాలా తీసుకున్నాను అని అనుకోవద్దు.
మా ప్రోగ్రామింగ్ మీకు చెప్పాను. 2020 బ్యూటిఫుల్ క్యాలెండర్ డిజైన్ చేశాడు తమ్ముడు కిరణ్. ప్రింటింగ్ అయింది. సహకారుల ఇండ్లకు ఉచితంగా పంపించబడుతోంది. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మరోమారు ప్రార్థన చేసి వాక్యం కొరకు ముందుకెళదాము. ప్రార్థన. ప్రభువా, మీకు కృతజ్ఞతలు. నిలిచిన 13 దినముల కార్యక్రమం పునరుద్ధీకరించబడింది. సంఖ్యాపరంగా 6500 ఎపిసోడ్స్ వైపు వెళుతున్నాం. అయినా నీ కృప మాత్రమే కనిపిస్తోంది. ప్రభువా, శస్త్రచికిత్సలలో నాకు తోడుగా ఉండి నన్ను తిరిగి బలపరిచి నీ వాక్యాన్ని నా కనుల ముందు ఉంచుకునే మరొక అవకాశం నాకు ఇచ్చారు. పక్షిరాజు తిరిగి తన యొక్క రెక్కల బలము యవనము చేత పొందినట్లు నన్ను బలపరచుము. సంసోనును క్షణాన బలపరిచినట్లు నన్ను బలపరచుము. నా 30 సంవత్సరాల సేవ కంటే అధికమైన సేవ ముగింపు నాకు చేయగలిగే భాగ్యము దయచేయము. ప్రభువా, ఈ దినం మరలా ప్రకటన 12 అధ్యాయంతో ముందుకెళ్తున్నా. 2 పూట్ల ప్రసారాలు ప్రేక్షకులు ఫాలో అవటాన్ని సాయం చేయి. నీ సేవకుని బలపరచము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు కలిగినది. మొదటి అధ్యాయంలో ప్రత్యక్షత యోహానుకు యేసయ్య ఇచ్చింది. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ప్రభువు తన లేఖలను పంపించాడు. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోయింది. భూమి మీద అంత్యక్రీస్తు పాలన 7 సంవత్సరాలు ప్రారంభమైంది. 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు. 7 ఏండ్లు 2 భాగాలు, 3.5 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు శాంతి పేరిట క్రీస్తు విరోధి ఇజ్రాయేలీయులతో ఒప్పందం చేసుకుంటాడు. దాన్ని భంగపరుస్తాడు. 2వ 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ఈ అబద్ధ క్రీస్తును తెలుసుకొని నిజక్రీస్తును వెంబడించడానికి ప్రణాళిక చేసుకుంటారు. అబద్ధ క్రీస్తు అనేది వారు అర్థం చేసుకున్నప్పటికీ 42 మాసాలు 3.5 years కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీగా ఇజ్రాయేల్ దేశం వర్ణించబడుతోంది. చివరి 42 మాసాలు 1262 దినాలు ఇజ్రాయేలు సమాజము బహు కష్టాలు అనుభవిస్తారు. 1,44,000 మంది యూదులు హతసాక్షులుగా అన్ని గోత్రాల నుండి వస్తారు. ఆ నేపథ్యంలో ఇజ్రాయేలు విస్తృతమైన శ్రమానుభవాన్ని ఎదుర్కొంటుంది. సెకండ్, థర్డ్ 3.5 yearsలో చాలా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫస్ట్ 3.5 yearsలో 7 ముద్రలు 7 బూరలు ముగుస్తాయి. ఆ తరువాత 7 ప్రత్యేక విశేషతలు చెప్పాడు యోహాను. ఆ 7 విశేషతలు 7 పాత్రలకు ముందు
వివరించబడటం, 12, 13 అధ్యాయాలలో ఆ 7 విశేషాలు మనకు తెలియపరచబడటం జరుగుతుంది. సూర్యుని ధరించుకున్న స్త్రీ 1, ఘట సర్పము 2, యుద్ధము జరగటం 3, శిశువు 4, పరలోకంలో సంభవించినటువంటి పరిస్థితులు 5, 10 కొమ్ములు 7 తలలు గల క్రూరమృగం 6, మరొక క్రూరమృగం గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు కలిగి ఘట సర్పములు మాట్లాడినది 7. ఈ సంభవాలన్నీ కూడాను 12, 13 అధ్యాయాల్లో చెప్పుకుంటూ వచ్చాడు పక్షిరాజు. 12, 13 అధ్యాయంలో 7 ప్రత్యేకమైన విశేషాలు మాట్లాడాడు. వీటి వర్ణన తరువాత 7 ప్రత్యేకమైన పాత్రలు, బౌల్స్ కృమ్మరించబడతాయి. అది దేవుని మహా ఉగ్రత కృమ్మరింపుకు సూచన. ఆ 7 పాత్రలు కృమ్మరించబడటంతో దేవుని మహో ఉగ్రత సంపూర్ణమవుతుంది. ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో ప్రభువు రాకడ ఆకాశ మధ్యమం నుండి భూమి మీదకి వస్తుంది. అక్కడ ప్రభువునకు వ్యతిరేకమైన వాటన్నింటినీ ఆయన జయిస్తాడు. లోకరాజ్యములన్నీ యేసుక్రీస్తు యొక్క రాజరికానికి, రాజ్యస్థాపనకు ఒప్పుకుంటారు. యెరూషలేమును యేసుక్రీస్తు ప్రధాన కేంద్రంగా చేసుకుని 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. అలా పరిపాలించడానికి కాను 1000 సంవత్సరాలు అపవాదిని పాతాళంలో బంధించేస్తాడు. 1000 ఏళ్ళు శాంతి రాజ్యము, నీతి రాజ్యము, క్రీస్తు రాజ్యము జరుగుతుంది. ఇశ్రాయేలీయులకు చేయబడిన ప్రతి వాగ్దానం ఆ 1000 సంవత్సరాల నిడివిలో పూర్తి చేయబడుతుంది. 1000 ఏండ్లు పూర్తవగానే కొద్దిసేపు, కొంతకాలం మరలా తిరిగి పాతాళం నుండి అపవాది వదిలిపెట్టబడతాడు భూమి మీద. భూమి మీద 1000 ఏళ్ల పాలనలో అసంతృప్తితో ఉన్నటువంటి పాపులైనటువంటి రాజులు, మనుష్యులు ఏకమైపోతారు. ప్రభువుతో యుద్ధం చేస్తారు. ప్రభువు వారిని ఓడించేస్తాడు. గ్రంథాలు విప్పబడతాయి, తీర్పు జరుగుతుంది. మృతులు లేపబడతారు, తీర్పు జరుగుతుంది. ప్రభువు రక్షించబడిన వారిని ఒకవైపునకు, పాపులైన వారిని మరొక వైపునకు గొర్రెలు మేకల వల్ల వేరు చేస్తాడు. గొర్రెలు అయినటువంటి విశ్వాసులను నూతన ఆకాశం, నూతన భూమి మీదకి పంపుతాడు. మేకల వలె ఉన్న అవిశ్వాసులను అగ్నిగుండానికి అపవాదితోనూ, అబద్ధ ప్రవక్తతోనూ, క్రూర మృగంతోనూ, ఆ సాతాను త్రయంతో కలిపి అతని దూతలతో కూడా శాశ్వతంగా శిక్ష పొందినట్లుగా అగ్నిగుండానికి తరలించేస్తాడు. ఆ తదుపరి ఆకాశము, భూమి మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. నూతన ఆకాశం, నూతన భూమి, యెరూషలేము పరలోకం నుండి దిగి రావటం ప్రస్ఫుటంగా 21 అధ్యాయంలో కనిపిస్తుంది. నూతన భూమి మీద జీవవృక్ష ఫలాలు భుజిస్తారు విశ్వాసులు. యేసుక్రీస్తే దేవుడిగా వారి మధ్యన ఉండబోతున్నాడు. అక్కడ సూర్యుడు లేడు, సముద్రము లేదు. క్రీస్తే వారికి నీతి సూర్యుడిగా, వెలుగుగా ఉండబోతున్నాడు. అదొక ప్రత్యేకమైనటువంటి రాజ్యం. అబ్రహాము ఎదురు చూచినటువంటిది ఆ రాజ్యమే. దేవుని పిల్లలు అక్కడికి చేర్చబడతారు. అచ్చట శాశ్వతంగా యేసుక్రీస్తు అనే దేవునితో వారు ఉంటారు. దేవుడు తన యొక్క రాజ్యముతో అక్కడికి దిగొస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందే దేవుని ప్రత్యక్షత. అంతకు మించి మరొకటి లేదు. బైబిల్ని తెలుసుకున్న వారు చాలా కొద్ది మంది ఉన్నారు.
బైబిల్ను గూర్చి తెలుసుకున్న వారు అత్యధికంగా ఉన్నారు. గూర్చి తెలుసుకొనటం వేరు, బైబిల్ని తెలుసుకోవటం వేరు. దేవుని గూర్చి సమాచారం ఉండవచ్చును, కానీ దేవుని గూర్చిన అనుభవం ఎంతమందికి ఉన్నది వాళ్ళ, ఇది ప్రధానంగా ఆలోచించాల్సింది. ప్రకటన గ్రంథం రివ్యూ మళ్ళా నేను సూక్ష్మంగా మరొకసారి చెప్పటానికి కారణం 13 దినముల విరామం. ఇక 12వ అధ్యాయంలో మీరు చూస్తే మొదటి 6 వచనాల్లో ఒక స్త్రీ కనిపిస్తోంది. పరలోకమందు గొప్ప సూచన. పరలోకంలో కనిపించింది సూచన. ఇట్స్ నాట్ రియాలిటీ, ఇట్ ఈస్ అలగోరికల్. అది ఒక సంభవం యొక్క నిజ అర్థాన్ని తెలియజేసేటువంటిది. సూచన ఎగ్జాంపులరీ, వాస్తవం కాదు. వాస్తవం జలప్రళయం, సూచన వర్షధనస్సు. కనుక వర్షధనస్సు అనే సూచన జలప్రళయం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ యొక్క దర్శన సూచన భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయేలును జ్ఞాపకం చేస్తుంది. చెప్పాను కదా, మొదటి 3.5 సంవత్సరాలు గతించినప్పుడు క్రీస్తు విరోధి తన యొక్క సింహాసనాన్ని హెచ్చించుకొని తననే ఆరాధించమనేటువంటి ఒక నూతనమైనటువంటి డిగ్రీ తెస్తాడు. అతడే స్వయంగా దేవాలయంలో కూర్చునే, పరిశుద్ధ స్థలంలో కూర్చునే యత్నం చేస్తాడు. అక్కడ యూదుల కన్నులు తెరవబడతాయి. ఆ చివరి 3.5 సంవత్సరాలు విపరీతమైనటువంటి శ్రమానుభవాలకు వాళ్ళు వెళతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కాలాంతమునకు సూచనలు చెప్పినప్పుడు యేసుక్రీస్తు అన్నారు, మీకు శ్రమ రాబోతోంది, దానిని కొద్దిగా చేయబడకపోతే నరులు సహించలేరు. ఆ దినం సంభవించినప్పుడు మీరు కొండల మీద ఉన్నవారు కొండల మీదకే పారిపోండి, కిందకి రావద్దు. అది చలికాలం సంభవించకుండా ఉండటం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదన్నాడు. దే హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ఇజ్రాయెల్. వారి స్వస్థానాలను విడిచి వారు అరణ్యాలలోనికి పారిపోతారు. ఏదైతే మత్తయి సువార్తలో ప్రభువు వారు చివరి దినాన జరిగే సంభవం చెప్పారో ఆ సూచనే యోహానుకు మరొకసారి పరలోకం నుండి ప్రభువు చూపిస్తున్నారు. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు, కిరీటాలున్నాయి. ఇది ప్రత్యేకంగా ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచిస్తున్నది. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచు ఉండెను. అంతటా పరలోకంలో మరొక సూచన కనపడింది. ఎప్పుడు అంతటా ఆ గర్భిణీ ప్రసవ వేదన పడుతూ నొప్పులు పడుతున్నప్పుడు, అంటే నొప్పులు పడటం, ప్రసవ వేదన పడటం అనేది రక్షణను సూచిస్తున్న మాట. పౌలు తిమోతికి రాస్తూ శిశు ప్రసూతి వలన స్త్రీ రక్షించబడుతుంది అన్నప్పుడు రక్షణను గూర్చి తెలియజేస్తూ రక్షించబడేవాడు గూర్చి తన అనుభవాన్ని పౌలు చెప్పాడు. మీలో తిరిగి క్రీస్తు సారూప్యం ఏర్పడే వరకు నాలో ప్రసవ వేదన కలుగుతోంది అంటాడు. రాజైన అగ్రిప్ప పౌలుతో మాట్లాడుతున్నప్పుడు, ఇంతమంది జనాంగాన్ని కంటానికి ఒక దినపు ప్రసవ వేదన సరిపోతుందా పౌలా అని అడుగుతాడు. కనుక ప్రసవ వేదన అనేటువంటిది రక్షణార్థం వర్ణించబడినటువంటి మాట. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతోంది. దేవుడు ఆమెకిచ్చిన కృపాకాలాన్ని ఆమె వ్యర్థం చేసుకుంది. ఇజ్రాయేలు దేశం కృపాకాలం యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు ముగిసిపోతుంది. ఆ కారణం చేత వారికి ఇక కృపచేత రక్షణ పొందే అవకాశం దొరకటం లేదు. ఉచితంగా రక్షణ పొందే భాగ్యం దొరకలేదు. అందుకే ఇశ్రాయేలు ప్రసవ వేదన పడుతోంది.
తన రక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇజ్రాయేలు జనాంగానికి. వాళ్ళు ఎంత మొండివారంటే అబ్రహాము వంటి వారు. అబ్రహాము తన కుమారుణ్ణి దేవుడు ఇమ్మన్నప్పుడు ఆలోచించకుండా కత్తెత్తాడు. అట్లాంటి ప్రజలు వారు. విధేయత చూపటంలో ప్రాణత్యాగాలు చేసేటువంటి స్థాయి వారిది. అందుకే వారు ప్రసవ వేదన పడుతున్నారు. వారు మెస్సియా ఎవరో తెలుసుకున్న తరువాత మెస్సియా కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి ఎదురుకు వస్తున్నారు. అదే ప్రసవ వేదన. ఇజ్రాయేలు గృహాన్ని విడిచి పారిపోయి తప్పించుకొని తిరుగాడుతున్న దినాల్లో 666 అనేటువంటి ఒక ముద్ర అపవాది భూమిని పరిపాలిస్తున్న క్రీస్తు విరోధి ప్రవేశపెడతాడు. ఆ ముద్ర నొసటి మీద కుడి చేతి మీద ఎవరు వేయించుకుంటే వారికే రేషన్, వారికే మెడిసిన్, వారికే ప్రొవిజన్. లేని వారిని చంపేస్తారు. అట్లాంటి పరిస్థితుల మధ్య వారు ఆ ముద్ర వేయించుకొనక పోయిన కారణం చేత వారు చాలా బాధ పెట్టబడతారు. ఆ బాధలు అనుభవించడానికి వాళ్ళు ఒప్పుకుంటారు. అదే ప్రసవ వేదన. అదే ప్రసవ వేదన. ఆ సమయంలో మరొక సూచన, ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. అర్థమవుతుందా? ఎర్రని మహాఘట సర్పం, రక్త పిశాచి అయిన అపవాది, 7 తలలు 10 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు, 10 కొమ్ములు 10 రాజ్యాలు, 7 తలలు దాని యొక్క బలమైన జ్ఞానంతో కిరీటాలు కలిగి, అది దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగం ఈడ్చి భూమి మీద పనేసి ఆ స్త్రీ కననయ్యున్న ఆ శిశువును మింగాలని ఎవరైతే క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టైనా రక్షించబడాలని యత్నం చేస్తున్నారో వాళ్ళను చంపి అయినా రక్షణ పొందకుండా చూడాలని యత్నం చేయటానికి ఆ స్త్రీ ఎదుటగానే ఆ ఘట సర్పం నిలబడింది అంటాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరి పారిపోతున్నప్పుడు వారిని ఎక్కడున్నప్పటికీ పట్టుకొని చంపి రక్షణ పొందకుండా చేయటానికి ఆ ఘట సర్పము అపవాది, క్రీస్తు విరోధి, సాతాను యొక్క త్రిత్వం ప్రయత్నం చేస్తోంది. ఆ ఘట సర్పం సమస్త జనములను ఇనప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆ స్త్రీ ఇజ్రాయేలు కనగా ఆ శిశువు దేవుని యొద్దకు సింహాసనకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అంత వేదనలో కూడా ఒక మగ శిశువును గంది అన్నాడు. అంత వేదనలో కూడా ఆ ఒక మగ శిశువుగా జన్మించినటువంటి, అనగా రక్షణ పొందిన వారిని పరలోకానికి కొనుపోబడింది. సింహాసనం దగ్గరకు వాళ్ళు చేర్చబడ్డారు. 14వ అధ్యాయంలో 1,44,000 మంది పరిశుద్ధులు ప్రభువు యొక్క సింహాసనం దగ్గరికి సంఘంతో పాటుగా చేరి వారు స్తుతిగానాలు చేస్తున్నటువంటి ప్రత్యేక దృశ్యాన్ని అక్కడ మనం చూస్తాం. కనుక వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వారికి చోటు దొరికింది. ఆ అరణ్యంలో ఆ స్త్రీ కనినటువంటి ఆ బిడ్డ రక్షణ పొందిన సమూహంగా చెప్పబడుతోంది. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది అన్నప్పుడు ఇజ్రాయేల్ అది. అచ్చట వారు 1260 దినాలు పోషించబడాలి అని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచాడు. హౌ గ్రేషియస్ గాడ్ ఈజ్. నేను 20 ప్రసంగాల్లో ఈ బైబిల్ ముగించాలి. కాలక్రమంలో ఇంకా ఎక్కువ చెప్పాలనుంది నాకు. దేవుడు ఎంత గొప్పవాడు. స్థలం సిద్ధపరిచాడట ఇశ్రాయేలు విశ్రాంతి కొరకు. కృపాకాలంలో యేసుక్రీస్తుని అంగీకరించడానికి నీవు అంగీకరించకపోతే నీ జీవితం మిజరబుల్ అయిపోతుంది. నేటి వాక్యోపదేశానికి సహాయం చేసిన నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్వరపు రాజామణి రాజారావు దంపతులు కుమారుడు సందీప్ కుమార్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు జ్యోత్సన కుమారి, గ్రాండ్ పేరెంట్స్ సోమయ్య సామ్రాజ్యం, నాగేశ్వరరావు నక్షత్రం గారితో కలిసి ఇస్తున్నారు. దేవుడు విని దీవించును గాక.
నిన్నటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి సుదర్శిని గారు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారాలు చేస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. జనవరి నుండి మా పోషణకర్తగా మీరు ఒక క్రొత్త విధానములో స్పందించండి. యేసు నామమున వేడుచున్నాము. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.